నమస్కారం అండి. ఎలా ఉందండి మన మరమ్మత్తు? నట్టు ఫిట్టింగ్ లాగా బ్రహ్మాండంగా ఉందండి. మీ ఫేస్ చూస్తుంటే జీతం పెంచేట్టు కనపడుతున్నారేంటండి? జీతం పెంచడం కాదు, కొట్టాలనిపిస్తారు. ఏమైంది సార్? కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. కాస్తుంటే నాకు చెప్పి నేను చచ్చుండేవాడిని. సమయానికి ఈ అబ్బాయి వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఈ అబ్బాయి మా పిన్ని కొడుకండి. మన షెడ్కి సంబంధించిన కార్లు ఏమైనా ప్రమాదంలో పడితే రక్షించడానికి స్పెషల్ గా నేనే అపాయింట్మెంట్ ఇచ్చానండి. ఫ్లయింగ్ స్పాట్ నీ కోతలో నువ్వు ఆ చెడిపోయే కారు సంగతి చూస్తావు. వెళ్ళు. అలాగే సార్. ఏం బాబు సార్ నువ్వేం చేస్తున్నావు? ప్రస్తుతానికి ఏం చేయట్లేదండి. మమ్మ పెట్టే చివాళ్ళు తినడం తప్పించి. అదేంటయ్యా నీలాంటాడు ఏం చేయకపోవడం ఏంటి? అవును నీకేమన్నా మెకానిజం తెలుసా? కొద్ది గొప్ప తెలుసండి. అడపదడప సేట్ గారిది ఎస్పీ గారిది కార్లు రిపేర్ చేస్తుంటాను. ఇప్పుడు మీరు చూసారుగా. అయితే నా గురించి నేను ఎక్కువ చెప్పుకో. అది మంచిదేలే. అయితే ఇవాళ నుంచి మన షెడ్ లో చేరిపో. నీకు తెలియదేమని ఉంటే నేను నేర్పుతాను. నేర్పే గురువు మీరు అవుతారంటే శిష్యుగా చేయడం నాకేం అభ్యంతరం లేదు. సరే ఓకే గురువు గారు పని అయిపోయిందండి. నేను ఉంటాను. రావయ్యా ఇట్లా కూర్చో. అబ్బే పర్లేదు చెప్పండి. ఏం లేదయ్యా, ఇవాళ నీ మూలంగా నేను యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాను. నా మూలంగా నీకు ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషం కదండి. ఈ సంతోషాన్ని పురస్కరించుకుని మనిద్దరం చెరొక రౌండ్ బ్రాండీ వేసుకోవాలి. అబ్బే నాకొద్దండి. ఏ అలవాట్లేదా? అది ఎప్పుడో ఒకసారి పుచ్చుకున్నాను. ఇంకే కానీ అలా పుచ్చుకున్నప్పుడు చిన్న డేంజర్. పెద్ద చిన్న తారతమ్యం మర్చిపోయి మాట్లాడతాను. అదొకటా? అంతే కదండి. బూతులు వచ్చేస్తాయి. అబ్బా బూతులే? అది పర్వాలేదు లేవయ్యా. చూడు సంతోషానికి దుఃఖానికి ఇది ఒకటే మందు. కానీ అబ్బాయి ఈసారి బలం పెట్టకండి, మరోసారి చూసుకుందాం. సరే నీ వద్దు నా వద్దు నేనే కొట్టేస్తాను. ఎర్రగొట్టేయండి చెప్తాను కదా. గుడ్ నైట్ గురుగారు. మోహన్ చూడు, రౌడీకి ప్రవేశం లేదు. చూసావా బోర్డుని ఎలా చంపేశాను? నాతో పెట్టుకోకు. వెళ్ళి వేడి వేడిగా ప్లేట్ ఇడ్లీ పట్టురా, దాన్ని ఎర్రగొడతా. అట్టాగే తిన్న తర్వాత అరువు గిరువు అన్నావు అంటే 10 మందిలో పరువు పచ్చడవుద్ది. పచ్చడే ఆ మాత్రం వేసి పట్టరా. వెళ్ళు. నడు రుబ్రోలో ఎలా తిప్పుతుందో చూపుకి సీనరీ షేక్ అయిపోతుంది. పట్టుకెళ్ళు. జరా బామర్ది. సాంబార్ ఇడ్లీ. అలాగే సాంబార్లో బొద్దింక. చూసారా ఈ సీనరీ? సాంబార్లో బొద్దింక, పెసరలో పేడ పురుగు, కాఫీలో కొమ్మడి పురుగు వేసి అమ్మేస్తారా? ఇది వెజిటేరియన్ హోటల్, నాన్ వెజిటేరియన్ హోటల్. ఏమిటైనా సాంబారు బొద్దింక అంటే మాంసాహారము. ఏమండి శివ శివనందలహరి లేనాయన శివ. ఏంటరుస్తావు? సాంబార్లో పడింది బొద్దింకేగా, ఏనుగు పిరుగు కాదుగా. ఆ బొద్దింకలు తీసి పడంగా ప్లేట్ లో చెంచాలు పెట్టింది మా అక్క. పగులుద్ది మీ అక్క డొక్క. హెల్త్ ఆఫీస్ వచ్చాడంటే హోటల్ మూసేస్తాడు, సీలు గుద్దేస్తాడు. అడుగు వచ్చాడు. ఈడోడు పిట్టల దొరలో వచ్చి పోలీస్ కుక్కల బాసం చూస్తున్నాడు. కుక్క గిక్క అనకు. తేడా వస్తే హోటల్ ని ఎర్రగొట్టేయగలడు. హెల్త్ ఇన్స్పెక్టర్. హెల్త్ ఇన్స్పెక్టరా? అయ్య బాబోయ్, ఇప్పుడు ఏం చేస్తాడంట? పరిసరాలను పరీక్షించి నీట్నెస్ ని బట్టి మార్కులు వేస్తా. 100కి 100 మార్కులు వస్తే పాస్, లేదంటే ఫెయిల్. వేసేస్తా. సార్ నమస్కారం. హాయ్ రవి, హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఇంతకి ఎలా ఉంది హోటల్? ఇక టిఫిన్ టిఫిన్ అది బానే ఉందండి, కాకపోతే సాంబార్లో ఏంటా సీక్రెట్స్? పిల్లి బెల్లి ఏమైనా సాంబార్లో ఈదుకుంటూ వచ్చాయా? చెప్పు, చేసేస్తా ఫెయిల్, వేసేస్తా సీల్. అబ్బే అదే లేదండి, కాకపోతే సాంబార్లో కాస్త ఉప్పు తగ్గిందంతే. అంతేనా? ఏంటా బల్ల మీద డాగు, డాగు మీద ఈగలు? ఇవి ఈగలే, కానీ కలరా సరఫరా చేసే ఈగల్లా ఉన్నాయి. మార్కులు తగ్గించాయి. సార్ అవి పిల్ల పెంపుడు ఈగలండి. పెంపుడు ఈగల? అవునండి, కొంతమంది కుక్కలు మొక్కలు పెంచితే నేను ఈగల దోమలు పెంచుతాను. ఎంత ముద్దొస్తున్నాయో. నెక్స్ట్ నేనేం చేయాలి? మీరు టిఫిన్ ఎర్రగొట్టాలండి. ప్లేట్లు పరిశుభ్రంగా ఉన్నాయి, టిఫిన్లు తిరుమలుగా ఉన్నాయి. ఇక హోటల్ ఓనర్ పరిశుభ్రత చెక్ చేయాలి. మా ఎక్కి చెక్కింగ్ ఏం చేస్తారండి? రోజు శుభ్రంగా సూపర్ ఇంతో ఒళ్ళుతో వేసుకుంటుంది. తెలుపు మూతి మీద సీల్ వేస్తా. నువ్వు చెప్తే నేను నమ్మాలా? నాకు నమ్మకమైన వాళ్ళు చెప్తే నేను నమ్ముతా. రవి, నువ్వంటే నాకు నమ్మకం ఉంది. నువ్వు చెప్పు, నేను నమ్ముతా. నువ్వు చిట్టమని చెక్ చేయి, నేను టిఫిన్ చెక్ చేయి. నాకు వదిలేయండి, ఎర్రగొడతా. ఏంటి ఏంటి అంటున్నావేంటి? కదిలితే మార్కులు తగ్గించేస్తాను, సీల్ వేసేస్తాను. బ్రహ్మాండం, పూరి బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ప్రొసీడ్ అవి.
నల్లగా అంటుకుందేంటి? అది మసి తుడిస్తే పోతుంది. నువ్వు కథలకో మార్కులు తగ్గించేస్తాను. అయితే నువ్వే తోడు. నాకు వదిలే, నేను ఎరగొడతా కదా. ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్. ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్. ఓకే రవి, నేను 5 స్టార్ హోటల్ చెక్ చేయడానికి వెళ్తున్నాను, వస్తా. మీరు ఎరగొట్టేయండి. ఇక్కడ నేను బెదరగొడతా. సిట్టమ్మా, ఆ మధ్య పబ్లిక్ లో చెయ్యేసానని శివతానం చేసావు. ఇప్పుడు కిస్సింగ్ సీనరీతో ఎలా చంపేశాను. నెక్స్ట్ టైం లిప్ టు లిప్ ఇంగ్లీష్ కిస్సింగ్ తో కొళ్ళబుడి చేస్తాను. కసక్క. అలాగే మూతి మూకుడవుద్ది. పంకజం, కట్టుకున్న పెళ్ళాం కూడా చూపించని ప్రేమ భక్తి నువ్వు నా మీద చూపిస్తున్నా. ఏమిచ్చి నీ రుణం తీసుకోగలనే? మీకు నాకు మధ్య రుణాల ప్రసక్తి ఏమిటండి? మీ నీడలో బతికేదాన్ని. మీ పాదాల దగ్గర నాకింత చోటిస్తే చాలు. పంకజం, నీలాంటి మనిషి నాకు దొరకటం నిజంగా నా అదృష్టమే. దొరకడానికి మా సిస్టర్ ఏమన్నా రోడ్డు మీద పారేసుకున్న సిల్లికాని అనుకున్నావా? సిల్వర్ కాయిన్. అసలు ఈ గూడ్స్ ఇంజిన్ కి ఈ పెట్టిన తగిలిచ్చింది ఎవరు? నేను. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుని హాయిగా కాపురం చేయాల్సిన పిల్ల దాని కర్మగాలి నీ పాదాల దగ్గర సెకండ్ సెటప్ గా పడి ఉండాల్సి వచ్చింది. రాజా, ఒరే రాజా, అయ్యో ఏమిటాయి పిచ్చ గంతులు? శుభ్రంగా మొహం కడుకుని స్నానం చేసి అప్పుడు వేరే ఈ గంతులు. రామ రామా, చెవులు కదోడు తగిలించుకుని చెప్పింది ఏమీ వినిపించుకోడు. ఏమండి ఏమండి, తెల్లవారింది లేవండి. అబ్బబ్బబ్బా, పొద్దున్నే ప్రేతమాకం వేసుకొచ్చి పడుకున్న వాడిని నిద్ర లేపుతావింటే నిన్ను తగలయ్యా. చూడండి, తెల్లవారుజామున 3 గంటలకి ఒంటి మీద స్పృహ లేకుండా ఒంటరిగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఆ స్థితిలో అంత దూరం నుంచి రావటం కంటే ఆవిడ దగ్గరే ఉంటే పోయేదిగా. ఏమే నీతులు చెప్తున్నట్టుగా నాకు వాతలు పెడుతున్నావుటే? రాత్రి పంకజం దగ్గరే ఉన్నానని మందు కొట్టించాననే కోపంతో నాకు లెక్కలు ఇస్తున్నావుటే? అది కాదండి, మీకే ప్రమాదం జరగకూడదని, మీరెక్కడున్నా క్షేమంగా ఉండాలన్నదే నా కోరిక. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి నీతులు చెప్పావంటే ప్రాణం తెస్తాను. గెట్ అవుట్. అసలు విషయానికి వస్తున్నాను. నువ్వు నెలలో 25,000 నాకు జీతం కింద ఇస్తున్నావు. అట్లాగే 7 గడిచిపోతున్నాయి, నా ఏజీ పారైపోతుంది. అందుకే ఒక 2-3 కోట్లు నా ముఖాన్ని కొట్టామనుకో, నేను బయటికి వెళ్ళి ఏరియా వ్యాపారం పెట్టుకొని వచ్చు, నీకు మళ్ళీ సుఖము పడచ్చు. చిల్లి కాని కూడా ఇవ్వను. నీ ఇష్టం వచ్చిన తోట చెప్తాం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటాను. వెళ్తానయ్యా, వెళ్తా. కాకపోతే వెళ్లే ముందు ఒక విషయం గుర్తు చేద్దామని. అదే గుర్తుంది కదా, తాక చొక్క. ఇదిగో 25 సంవత్సరాల క్రితం పుట్టిన ఆ తోక చుక్కని మన ఇద్దరు మర్చిపోకూడదయ్యా. తోక చుక్క. ఆ తోక చుక్క పేరెత్తావంటే నీ నెత్తి బయలుపోతుంది. ఆ సంగతి మర్చిపోమని ఎప్పుడో చెప్పాను. మళ్ళీ ఆ పేరెత్తావో నీ ప్రాణం తెస్తాను. బయటికి. ఏం చిట్టమ్మా, ఏంటి పిడి తెగ కొల్లబొడి చేస్తున్నా? అవునవును పాపం, తిని పెట్టేవాడు వస్తావని తాగాని నీ నోట్లో కుక్కుదామని నొక్కుతున్నాను చపాతి పిండి. బాగా నెయ్యేసి చెయ్యి, 10-15 ఎరగొడతా. ఒకదాని. ఏంటి అల్సేషన్ కుక్కను కొన్నావా? అవును, ముద్దుగా ముద్దుగా ఉంది, వెళ్ళి చూడరాదు. బాబ్జీ, ఇదేంటి ఇలా అయిపోయావు? ఏంటో మురుకుతున్నావు? హెల్త్ ఇన్స్పెక్టర్ గారు, ఇదేంటండి ఇది కొత్త టైప్ చెకింగ్? చెకింగ్ కాదు, ఆసుపత్రిలో బెడ్ బుకింగ్. నిన్న సారా కొట్టు దగ్గర తప్పతాగి వాగుతుంటే చక్క పట్టుకునేసరికి నిజం చెప్పేశాడు. ఇప్పుడు కుక్కలా కట్టి తాళం వేశాను. ఇదిగో. ఏమి చిట్టి, ఇది అన్యాయమే. పాపం వాడి మొహం చూడ. అన్యాయమా అల్ల చట్నీయా? అడ్డమైన చెకింగ్ చేసి పీకలు దాకా తింటాడు ఈ అడ్డం పెట్టుకుని నువ్వు మీద కొంచెం ముద్దరు పడ్డావా? వస్తున్నా, వచ్చి మీ ఇద్దరు పని చెప్తా. పారిపో!